కోకో వన్ గ్యాస్ కానీ, బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ కానీ, అక్కడ ఉన్న నైట్రోజన్ కానీ ఇవన్నీ కూడా అంత విశ్వాసంతో ఉన్న కంపెనీ. మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కూడా లేని పరిస్థితి. రా మెటీరియల్ కొనుగోలు జరగడం లేదు. రా మెటీరియల్ కొనుగోలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి కోవిడ్ టైంలో 28,000 కోట్ల టర్న్ ఓవరు, 900 కోట్ల లాభాల్లో ఉన్న ఈ కంపెనీ ఈవేళ 4,500 నుంచి 5,000 కోట్ల నష్టాలు దిశగా కేంద్ర ప్రభుత్వం దశల వారీగా అనేక ఆంక్షలు విధించి తెలుగు వారి పట్ల వివక్షతతో ఈ కంపెనీని మట్టుపెట్టారు. 22 సార్లు భారత ప్రధానమంత్రిని కలిసిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధోగతి పాలవుతుంది, వెంటిలేటర్ పై గెంటేస్తున్నారు, ఈ పరిశ్రమని ఉద్దేశపూర్వకంగా భారత పార్లమెంట్ సాక్షిగా 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి వారు అబ్బసొత్తులో ప్రకటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయం కుట్టినట్లు కూడా లేకుండా కనీసం ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలే. ఇప్పుడు ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గాజువాకలో ఒక ప్రకటన చేశారు. పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా వచ్చింది ఈ పరిశ్రమ. ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. నేను ఈ పరిశ్రమని అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించండి, నేను ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు ఆయన. 2 నెలలు అయిపోయింది. ఇవాళ అధోగతి పాలైపోయే పరిస్థితి. ఏమైనా వందలాది మంది చనిపోతే కేజీహెచ్ దగ్గరకు వచ్చి క్యాజువాలిటీకి అటెండ్ అవుతారా మీరు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మా బాధనంతా చెప్పుకోవడానికి వెళ్ళాం, చెప్పాం, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి చెప్పాం. అమరావతి రాత్రి కట్టేది కాదు, పోలవరం రాత్రి కట్టేది కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5 లక్షల మంది కడుపు నిండా అన్నం పెడుతున్న పరిశ్రమ అధోగతి పాలైపోయి ఇవాళ 7,000 ఉద్యోగాలు ఖాళీ అయిపోయినాయి. మీరు ఎక్కడో కొత్తగా పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ పరిశ్రమని పూర్తి స్థాయిలో 7.3 మిలియన్ టన్ను రన్ చేసినట్టయితే ఇది బతికి పట్టగలుగుతుందని చెప్పి ఆయన సవ్యంగా విజ్ఞప్తి చేసిన ఈ రోజు వరకు కూడా ఒక్క వనరులు ఏది కూడా సమకూర్చిన పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి వచ్చి నేను అనేక విషయాలు విన్నాను, డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మహోన్నతమైన కంపెనీ ఇది, సౌత్ ఇండియాలోనే మంచి కంపెనీ, ఈ కంపెనీని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ప్రధానమంత్రితో నేను మాట్లాడతాను, నాకు 45 రోజులు టైం కావాలి, ఈలోపు ఎన్ఎండిసి ద్వారా సెయిల్ ద్వారా 2 ఒకే మంత్రిత్వ శాఖలో ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి మీకు రా మెటీరియల్ ఇప్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి కేంద్ర మంత్రి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రోజుకో సర్క్యులర్ వస్తూ 4,000 మందిని తీసేయండి, 2,000 మందిని తీసేయండి, ఇవన్నీ కట్ చేయండి, వీళ్ళకి టోటల్గా నిర్వీర్యం చేయండి అని చెప్పి అనేక ఏ విభాగాలను ఆపేస్తే మంచిదని చెప్పి ప్రణాళికలు రచిస్తూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు అంత అయిపోయిన తర్వాత మేము ఏదో చేసామని చెప్పే ప్రయత్నం కాదు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉక్కు శాఖ మీరు 10 మంది మంత్రులు కలిశారు. మీరు సీఎంగా అయిన తర్వాత ఉక్కు మంత్రిని కలవాల, 5 సార్లు ప్రధానమంత్రిని కలిశారు ఈ 2 నెలల్లో. ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు పోలవరం అమరావతితో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ అవసరంలో లేదా అని అడుగుతున్నాం మేము. మీరే చెప్పారు కదా నేను కాపాడుతానని, కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అలాగే ఒక రోజంతా కూడా దీక్ష చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి అమరావతిలో దీక్ష పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా ఉంటే నేను గెలిచి ఉంటే ఈ ప్లాంట్కి ఏదో చేద్దునని చెప్పి మీరు ఇక్కడ ప్రకటన చేశారు. అనేక సందర్భాలు అన్నారు, మీరు గెలిచారు, రాష్ట్ర మంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుర్తు రావట్లేదని చెప్పి అడుగుతున్నాం. ఎంత ఆవేదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పాం, 1,270 రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం. భార్య పిల్లలతో పాటు 5 లక్షల మంది ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు. అయ్యా మీరు ఇమీడియట్గా రా మెటీరియల్ ఇప్పించండి, కనీసం పూర్తి స్థాయిలో రన్ చేయడానికి అవకాశం కల్పించండి అంటే ఈ రోజు వరకు కనీసం ఒక రివ్యూ కానీ ఎవరితో మాట్లాడిన పరిస్థితి లేదు. ఒక పక్క వేట గొడవలతో నరికినట్టు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ని అమలు చేస్తుంది. మీరందరూ కూడా